హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది దేవన్న స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు మేము గుమగుమలాడే చికెన్ బిర్యానీ అయితే తయారు చేశాము. సో ఎలా చేశామో మీరు కూడా తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. ఫ్రెండ్స్, గుమగుమలాడే చికెన్ బిర్యానీ కోసం ముందుగా మేమైతే 2.5 కిలోల చికెన్ను మాత్రం తీసుకున్నాము. సో ఈ చికెన్ తీసుకున్నాక ఒక బౌల్లో ఈ చికెన్ తీసుకోవాలి. సో ఈ చికెన్ తీసుకున్నాక ఇందులో కారం పొడి వేయాలి. మేమైతే కారం పొడి ప్యాకెట్ కారం పొడి తీసుకున్నాము. సో ఆ తర్వాత పెరుగు తీసుకోవాలి. సో పెరుగు కొంచెం ఎక్కువగానే వేయాలి. మేమైతే 1/2 కేజీ ప్యాకెట్స్వి 3 ప్యాకెట్స్ వేసాము. సో పెరుగు ఎక్కువ ఉంటే కొంచెం గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది అన్నట్టు, టేస్ట్ బాగుంటుంది. సో పెరుగు తీసుకున్నాక ఆ తర్వాత పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకొని వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేయాలి. సో తగినంత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర తీసుకోవాలి. సో కొత్తిమీర కూడా మనకు దానికి సరిపోయినంత తీసుకొని కట్ చేసుకొని అందులోనే వేసుకోవాలి. లవంగాలు, ఇలాచీలు, సాజీరా అండ్ దాల్చిన చెక్క ఇవన్నీ మనము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత సో ఈ మిశ్రమాన్ని చేయితో బాగా కలపాలి. ముక్కలకు బాగా పట్టేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఉప్పు తీసుకోవాలి. ఆ తర్వాత తగినంత గరం మసాలా తీసుకోవాలి. తీసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేయితోటి బాగా కలుపుకోవాలి. సో ఎక్కువగా ఉంది కాబట్టి చేయితోటి బాగా కలుపుకోవాలి. తక్కువగా ఉంటే స్పూన్ తోటి అయినా సరిపోతుంది. సో ముక్కలకు బాగా పట్టుకోవాలంటే చేతితో కలిపితేనే ముక్కలకు బాగా పట్టుకుంటుంది. ఆ తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్, ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు కొన్ని ఇందులో వేసుకోవాలి. ఇంకొన్ని లాస్ట్కు గార్నిష్ కోసం పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత నూనెను కూడా ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ నూనెను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు పసుపు వేయలేదు కాబట్టి ఇప్పుడు పసుపును యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫుడ్ కలర్ కూడా ఇందులో వేసుకోవాలి. సో కలర్ బాగా వస్తుంది ఫుడ్ కలర్ తోటి. ఆ తర్వాత ధనియాల పొడి కూడా ఈ మిశ్రమంలో బాగా వేసి కలపాలి. సో ముక్కలకు బాగా పట్టేంత వరకు బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి. కొంచెమే పిండుకోవాలి, ఎక్కువగా పిండొద్దు, ఎందుకంటే పెరుగు వేసాం కాబట్టి పుల్లగా అవుతుంది. సో ఆ తర్వాత బాస్మతి బియ్యం 2.5 కిలోల బియ్యం తీసుకున్నాము. వీటిని బాగా కడిగి సో అందులో బిర్యానీ ఆకు వేసి అలాగే సాజీరా వేసి లవంగాలు, ఇలాచీలు, ఇలా దాల్చిన చెక్క ఇలా ఇవన్నీ వేసి బిర్యానీ పువ్వు కూడా వేసి సో అందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయండి. సో యాడ్ చేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. సో ఈ అన్నాన్ని 75% మాత్రమే ఉడికించాలి, పూర్తిగా ఉడికించొద్దు. ఎందుకంటే తర్వాత అన్నము మెత్తగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో 75% మాత్రమే ఉడికించండి. ఆ తర్వాత ఒక బౌల్లోకి ఈ చికెన్ మిశ్రమం బాగా కలుపుకున్నాం కదా, దాన్ని ఒక గిన్నెలోకి కొంచెం తీసి పక్కకు పెట్టండి. సో పక్కకు పెట్టుకున్న తర్వాత బాగా కలిపిన మిశ్రమం ఉంది కదా, ఆ చికెన్లో ఈ ఉడికించిన అన్నాన్ని 75% మాత్రమే ఉడికించిన అన్నాన్ని ఆ చికెన్ మీద వేసి ఇలా ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. చికెన్ మొత్తం పరుచుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా
అన్నాన్ని తీసి చికెన్ మీద పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత ఈ అన్నం పైన మనం తీసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఈ అన్నం పైన మళ్ళీ ఇంకో లేయర్గా పరుచుకోవాలి అన్నట్టు. వీడియోలో చూపించే విధంగా చికెన్ను అన్నం పైన వేసి ఇలా పరుచుకోవాలి. ఆ తర్వాత ఆ చికెన్ పైన మళ్ళీ మిగిలిన అన్నాన్ని మొత్తం లేయర్గా వేసి ఆ అన్నాన్ని మొత్తం వీడియోలో చూపించే విధంగా పరుచుకోవాలి. సో ఈ బౌల్ను పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇలా పొయ్యి మీద పెట్టుకున్నాక ఇందులో పక్కకు తీసుకున్న ఫ్రై ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఇలా చల్లుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా గార్నిష్ కోసం ఇక్కడ చల్లుకోవాలి. అలాగే నూనెను 1 స్పూన్ నూనెను యాడ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫుడ్ కలర్ యాడ్ చేస్తే మనకు కలర్ చాలా బాగా వస్తుంది, బిర్యానీ కలర్ వస్తుంది. సో తర్వాత మూత బోర్లించి దీనిపై మేము ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా పెట్టుకున్నాం అన్నట్టు. ఇలా ఒక 15-20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఉడికిన తర్వాత తీసి చూస్తే గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, బిర్యానీ చాలా బాగా అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.